ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటది. ఇప్పుడు నా రోజు విజయం వెనక ఈ రోజు వాళ్ళు ఉండాలి. అజయ్ నువ్వు వీడు వెనకరా. అదేంది అమ్మాయి కదా, అమ్మాయి కదా. ఫస్ట్ అనే లేదా డైరెక్ట్. అమ్మాయిలతో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోయాయి. ఆఫ్టర్ ఆల్ మీరెంత ఆప్రాలు అనుకోకండి. కూసో కూసో. అన్నా నా కలలే నీ రూపంలో ఎదురయ్యే నిజమా మాయా ఏవేవో ఊహలు నాలో మొదలయ్యే నా మనసే నింగిని దాటి ఎగిరనులే నిజమా మాయా ఈ క్షణమే అద్భుతమేదో జరిగెనులే ఏదో ఏదో చెప్పాలనిపిస్తోందే నువ్వే కావాలనిపిస్తోందే ఇంకా ఏదో అడగాలనిపిస్తోందే నీతో రోజు ఉండాలనిపిస్తోందే హలో అయ్యో హలో ఏంటి అంత డల్ గా చెప్పు. ఇటువైపు కూర్చున్నాను మోడర్న్ మహాలక్ష్మిలో. కానీ ఏ ప్రోగ్రామ్ కన్నా ఎనర్జీ రావాలి, ఒక ఊపు రావాలంటే అబ్బాయిలేగా. హలో అటువైపు ఒక్కటే కాదు ఇటువైపు చూడు. అసలు మాకేమైనా తక్కువ ఏంటి? ఏ షోకి వెళ్ళినా అబ్బాయిలు ఉంటారు, ఓకే, అమ్మాయిలు ఉంటేనే చూస్తారు ఆ షోని. మాకేమైనా తక్కువ అని అన్నది. ఏం తక్కువ? మేకపే ఎక్కువ కొంచెం. హ్యాపీ డేస్ లో హ్యాపీ అంటే మేము, డేస్ అంటే మీరు. డేస్ అని ఎందుకంటే డేస్ అంటే దినాలంటాం కాబట్టి మీరు ఉండాలమ్మా డేస్. హ్యాపీ హలో డేస్. అట్లీస్ట్ మమ్మల్ని మేకప్ లేసినా చూస్తారు కొంచెం. మీకు మేకప్ లేకపోతే అసలు చూడలేదు కదా. మేకప్ వద్దు, స్నానం వద్దు, ఏమొద్దు, ఇట్లా తిరుగుతాం హ్యాపీగా. మాకెందుకు, మా సోలో బతికే సో బెటర్ అని కూడా తిరుగుతాం. అయినా మీ జీవితాలు ఎప్పుడు హ్యాపీగా ఉంటాయి? మీ లైఫ్ లోకి ఎప్పుడైనా ఎవరైనా అమ్మాయి వస్తే కదా నీకు హ్యాపీగా ఉంటది. అమ్మాయి రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మా ప్రతి మగాడి జీవితంలో అమ్మ ఉంటది కాబట్టి. అమ్మ కూడా ఒక ఆడదే కదా. అమ్మ ఎందుకో అమ్మ ఉంటది కదా మాకు అని అంటాం మేము, అంతే. అమ్మ అన్న కూడా ఎవరు? అమ్మాయే కదా. మాకు అమ్మ అంటే అదే సపరేట్ అంతే. ఓకే, అమ్మ ఉన్నంత మాత్రాన్ని పెళ్లి చేసుకోవడం మానేస్తారా? ఒక అమ్మాయి అయితే అవసరం ఉంటది కదా ఒక అబ్బాయికి. లేదు, అబ్బాయి మేమంతా అంతా ఓకే. ఎన్ని ప్రాబ్లమ్స్ రా బాబు, మనం సోలోగా హ్యాపీగా ఉండొచ్చు. అమ్మాయి వస్తే జీవితంలో ప్రాబ్లమ్స్ స్టార్ట్ హలో అవుతాయి. నిత్య నాకు ఎప్పటి నుంచో డౌట్. అమ్మాయి ఒక దేవత. అమ్మాయి లేని మన జీవితం ఒక అడుగున ముందుకెళ్తుందా? అమ్మాయి ఒక అపురూపమైన. ఇంకా నిత్య ఇలా కాదు, ఏదో అబ్బాయి అంటున్నాడు చూడు. అమ్మాయి లేని మగాడి జీవితం సున్నా. సూపర్, చూసావా అమ్మాయిలు ఎంత గ్రేట్ అని ప్రూవ్ చేశాను. ఓకే, ఎనీవేస్ ఇక్కడ బ్యూటిఫుల్ అమ్మాయిలు, హార్టీ వెల్కమ్ టు ది షో. బ్యూటిఫుల్ అబ్బాయిలు అనే వర్డ్ లేదు కాబట్టి హ్యాండ్సమ్ అబ్బాయిలు, వెల్కమ్ టు హ్యాపీ డేస్. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు హ్యాపీ డేస్. ఎనర్జీ అయినా, ఎనర్జీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయినా మా అబ్బాయిలే. అంత సీనే లేదు. నువ్వు గమనించలేదేమో నువ్వు డాన్స్ చేస్తున్నప్పుడు. ఆ పింక్ డ్రెస్ అమ్మాయి, ఒక అమ్మాయి అయితే వచ్చి మొత్తం అంతా ఇక్కడే చూపిస్తుంది. పింక్ డ్రెస్ ఎవరమ్మా అక్కడ? మా పింక్ డ్రెస్ లేకు బాగా వేసావు కదా డాన్స్. కిందకి వచ్చి మరి ఇలా జుట్టిగో ఇలా 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 ఊపింది. రెడీ, మ్యూజిక్. మాస్ అంటే ఇది, ఈ మాత్రం ఉండాలి, కనీసం ఉండాలి. ఏ మొత్తం జంగలే పెట్టుకొని తిరుగుతున్నావు లోపట.
ఇట్లా ఊతారు 4-5 పురుగులు ఇట్లా బయట పడ్డాయి. ఛీ. చిచ్చి అసలు నాకు కడుకోవచ్చు లాంగ్ కదా. హెయిర్ ఉందని నీకు కుళ్ళు, నీకు హెయిరే లేదు అసలు. అసలు అమ్మాయిలు గొప్ప అని అంటున్నావు. ఆ, కాంపిటీషన్ చూసుకుందామా ఎవరు గొప్పనో. చూద్దాం. అమ్మాయిల పేర్లు అంటే గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు చెప్పు, నేను కొంతమంది పేర్లు చెప్తా. నువ్వు అసలు కాంపిటీషన్ లో ఓడిపోతావు, ఎందుకు చెప్పు. అవును ఓడిపోతా, ఎందుకంటే మీరు కాంపిటీషనే కాదు మాకు, మేము ఎక్కడ నంబర్ 1. ఒక మదర్ టెరెసా, ఒక మహాత్మా గాంధీ, ఒక కల్పన చావ్లా, ఒక ఎంఎస్ ధోని, రుద్రమదేవి, షహీద్ భగత్ సింగ్, ఒక అరుంధతి, బాహుబలి, ఒక సిల్క్ స్మిత, ఒక యాంకర్ రవి. ఓకే, సో ఎప్పటి నుంచో ఈ వార్ ఉంది కాబట్టి, అండ్ మా హ్యాపీ డేస్ లో ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ సెగ్మెంట్, ఎందుకంటే దీంట్లో చాలా ఫన్ వస్తుందని మేము నమ్ముతాం. ఇట్ ఈస్ గోయింగ్ టు బి బాయ్స్ వర్సెస్ గర్ల్స్. ఈ ఒక్క రోజన్నా అబ్బాయిలు మేము గొప్ప అని మీరు ప్రయత్నించుకోవాలి. ఈ ఒక్క రోజు మీరు అరే ఎప్పుడు అమ్మాయిలే గొప్పరా అని మీరు ప్రూవ్ హలో, ఈ చేసుకోవాలి. ఒక్క రోజన్నా కాదు, ఈ ఒక్క రోజన్నా ఒకవేళ ఎనీ ఛాన్స్ లో మేము ఓడిపోతే ఈ ఒక్క రోజన్నా వీళ్ళకి ఇద్దాంలే విక్టరీ అని అనుకోవాలి అంతే. ఆడవాళ్ళ గురించి ఒక్క పాటను వచ్చిందా? మా మగవాళ్ళ గురించి ఎన్ని పాటలు వచ్చాయి అసలు? హలో, ఆడవాళ్ళ మీద ఎన్ని పాటలు ఉన్నాయి తెలుసా? ఏదో ఒక పాట పాడు. మరి ఏంటి మోస్ట్ ఫేమస్ సాంగ్ ఆడపిల్లల మీద ఒక సాంగ్, ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లను. నువ్వు పాడుతుంటే ఎంత దరిద్రం ఉన్నదంటే ఆ పాట పాడకపోవడం బెటర్. అట్లాంటి పాట ఉందని చెప్పు, పాడకు. చూసావా, అంటే అన్ని మాకు సంబంధించిన పాటలు ఉన్నాయి, కానీ మీకు సంబంధించి చాలా తక్కువ పాటలు ఉన్నాయని చెప్తున్నాం అంతే. ఈ వార్లో ఈ టీం అన్న గెలవాలి, ఈ టీం అన్న గెలవాలి. కానీ ముందుగా తెలుసుకుందాం అబ్బాయిలు ఎందుకు గొప్ప, మనం ఎందుకు గొప్ప. కానీ దీని గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మనం మెంటల్ ఎక్కించే మెంటర్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ గర్ల్స్ సైడ్ సపోర్ట్ చేయడానికి మిస్సెస్ అజయ్ అండ్ బాయ్స్ సపోర్ట్ చేయడానికి జ్ఞానేశ్వర్. వాడికి డాన్స్ రాకున్నా అట్లా ట్రై చేస్తుంటే నువ్వు మొదలు ఓకే ఓకే నాకు పేమెంట్ 20 రూపీస్ ఇచ్చిర్రు, నేను ఇంతే చేస్తా. అమ్మాయి ఉన్నారు అక్కడ, కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయ. డాన్స్ వచ్చాను చూసుకో. ఏ డాన్స్ కాదు, ఫస్ట్ పోయి ఆడ కూర్చుంటా నేను, సపోర్ట్ చేయాలి గర్ల్స్. తక్కువ తిన్నా అమ్మాయిల పక్కన కూర్చోడానికి వీళ్ళు ఇంత తహతహలు ఆడిపోతున్నారు. ఏయ్ ఇట్రా, నేను పంపిస్తే ఇట్రా. ఒక 2 minutes మీరు వస్తారంటే భయం అవుతుంది వాళ్ళకి. బయట ఏంటి తెలుసా, ఈ ఎపిసోడ్ లో అజయ్ జ్ఞాని ఉన్నారా, అయితే మేము రామని అని చాలా మంది వెళ్ళిపోయారు కూడా. అంటే కాదన్న, దొరికేదా ఒక రోజే కదా అని. అక్కడికి వెళ్ళాలంటే ఎవరైతే అందంగా బ్యూటిఫుల్ గా అమ్మాయిల్ని పొగుడుతారో వాళ్ళకి ప్లేస్ ఇస్తారా? అన్నా సింపుల్ పెద్ద మ్యాటరే కాదన్నా. ఆ. ఇంటికి దీపం ఇల్లాలని ఎందుకంటే తెలుసా? నీకు తెలియదా? తెలుసన్నా, చెప్పైతే. ఎందుకంటే ఆ దీపంలో దీప అనే పేరుంది కాబట్టి. వద్దు, నువ్వు చెప్పురా. అన్న నాకు తెలిసినంత వరకు అయితే ఈ ప్రపంచంలో అందమైనవి కొన్ని. ఒకటి ఆకాశంలో చందమమ్మ, 2 అందమైన అమ్మాయిలు. వెరీ గుడ్. చూడు, అంతకు మించి ఆడపిల్ల లేని ఇల్లు, చంద్రుడు లేని ఆకాశం, 2 ఒకటే. చందమామ చెప్పిండు, నువ్వు చంద్రుడు చెప్పిన, మాకు అర్థం కాదు. చందమామ అంటే చంద్రుడు అన్న, 2 ఒకటే కదరా. ఈ లొల్లొద్దు, నేను ఒకటి చెప్పేస్తా ఫైనల్ గా. ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటది. ఇప్పుడు నా రోజు విజయం వెనక ఈ రోజు వాళ్ళు ఉండాలి. అజయ్ నువ్వు వీడు వెనకరా. అదేంది? అమ్మాయి కదా, అమ్మాయి కదా. ఎనీవేస్, ఇప్పుడు నేను సెలెక్ట్ చేయడమో అశ్వ సెలెక్ట్ చేయడమో కాదు, అమ్మాయిలే సెలెక్ట్ చేస్తారు. వాళ్ళకి జ్ఞాని కావాలంటే జ్ఞాని, అజయ్ కావాలంటే అజయ్. మీ టీం కి సపోర్ట్ ఎవరు కావాలో మీరే డిసైడ్ చేసుకోండి. ఒకే చెయ్యి ఎత్తండి అడిగినప్పుడు ఒకటేసారి, ఓకేనా? అజయ్ మీ టీంలో రావాలంటే ఎంతమంది చెయ్యి ఎత్తండి? ఓకే, ఆల్మోస్ట్ 70%. ఇప్పుడు జ్ఞాని మీ టీం కి రావాలంటే ఎంతమంది చెయ్యి ఎత్తుతారు? అది చూడు,
ఏదో కన్ను కొడితే వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అవ్వదురా, అమ్మాయిల మైండ్ సెట్ చేంజ్ అవ్వదు. నేను ఈ పిల్లని చూసిన ఇట్లా నువ్వు అదే ఈ పిల్ల మీద కాన్సన్ట్రేషన్ తో అక్కడ పెట్టలే. జ్ఞాని Yes. యు ఆర్ థ్యాంక్ యూ డిజర్వింగ్. అన్న, థ్యాంక్ యూ. 30% వచ్చింది నీకు, వాడికే 70% వచ్చింది. యు ప్లీజ్ గో. కాదు రవి, ఇప్పుడు లాస్ట్ వరకు అజయ్ అక్కడే కూర్చోబెడదాం ఫిక్స్ అయ్యావు. లేదు నాన్న, రాగానే ఆ పక్కకి తీసుకెళ్లి మాట్లాడు అన్న, ఒక 2 minutes అన్న కూర్చోబెట్టన్న చాలు అన్నాడు. ఆ 2 minutes అయిపోయింది. జ్ఞాని అయిపోయింది, టేక్ దట్ పొజిషన్ ప్లీజ్. ఆబ్వియస్లీ మళ్ళీ జరగనుగా. జరిపేది ఉండదు, ప్లీజ్ టేక్ దట్ పొజిషన్. ఒక లాస్ట్ 2 minutes. అయిపోయిందా? గెట్ అవుట్ యూ గొర్రె ఫెలో స్టూపిడ్ డాంకీ. సరే ఈ ఒక్కసారికి ఏడు పో పో. అంటే ఓటమిని ఒప్పుకున్నావు అనమాట. ఆడ నుంచి లేచి ఇంపాసిబుల్. నాదే ఒకటి, నాది గెలుపు. సారీ. అరే నువ్వు జరగవా ఆడ నుంచి? ఇక జరిగిన ఆడ నుంచి ఇడికి రావా? అంటే చాలా లాంగ్ డిస్టెన్స్ ఉందన్న. నువ్వు ఆడ నుంచి ఇప్పుడు ఈడికి వస్తే నువ్వు ఆడోడు అని ఒప్పుకుంటావు. మగాడిని జరగవు కదా? జరగా. అమ్మాయిలందరూ ఇటు రండి, అబ్బాయిలందరూ అటు పోండి. అరే అమ్మాయిలు రా, నిన్ను కాదు. అంటే నేను అమ్మాయిలకు సపోర్ట్ చేస్తున్నా కదా. నువ్వు ఇట్రా, అమ్మాయిలందరూ ఇటు రండి. దీన్ని బట్టి మనకి అజయ్ మగాడని ప్రూవ్ అయిపోయింది. వెరీ గుడ్. ఈ విషయాన్ని కూడా సంతోషపడుతున్నావు. అరే చెప్పాలి అరే ఇవ్వడం నువ్వు మొగడు అని. సో వార్ టైం స్టార్ట్ అయింది కాబట్టి ఇటు గర్ల్స్ బెస్టా ఇటు బాయ్స్ బెస్టా ప్రూవ్ అవ్వడానికి 3 rounds ఉన్నాయి. ఒక స్పెషల్ రౌండ్ ఉంటది. ఎవరికైతే మాక్సిమం పాయింట్స్ ఉంటాయో వాళ్ళే విన్నర్. కాదు, కింద కూర్చొని ఎల్లో షర్ట్ అతను హ్యాపీ, నాకేం సంబంధం లేదు, భోజనాలకు వచ్చాను నేను తింటా పంట అన్నట్టు కూర్చున్నాడు ఇక్కడ. మా ముందు రవణ్ ఉన్నాడు, ఆ. మాకు భయం లేదు. మీ వెనకాల అజయ్ అని ఉన్నాడు. అదే భయపడు. మొగోళ్ళ దగ్గర ఉంటారు, ఆడోళ్ళ దగ్గర ఉండరు. అదే నాన్న నువ్వు తగ్గేది లేదు. ఇగో అది అది కానిచ్చుకో. అది ఉప్పు ఉప్పు తగ్గేదేలే. లేదు తగ్గదు, కానీ దమ్ము ధైర్యం ఉంటే మగాళ్ళు ఎందుకు గొప్పోళ్ళు, నువ్వు ఒక పాయింట్ చెప్పు. హాయ్ అన్న, నా పేరు రవి. రవి. ఆ పేరులోనే రవి ఉంది. తెల్లగా ఉంటాడు, ఈ రవి నల్లగా ఉంటాడు, సేమ్ ఒకటే. ఇది సినిమా డైలాగా? నేను కూడా నీ కలర్ మేకప్ వేసినందుకు తెల్లగున్నా. ఓకే అన్న. అందరూ నలుపు నారాయణుడి కలర్. ఆ రవి మేకప్ వేసిన సినిమా యాంకర్ రవి అయిపోతాడా? అయిపోతారు అంతే. అయిపోతారా? కష్టాన్ని నమ్ముకుంటే ఎవడన్నా యాంకర్ రవి. లేదు మేకప్ నమ్ముకుంటే యాంకర్ రవి అవుతారా? అది అష్యూ అవుతుంది. డైలాగ్ మొగోళ్ళు ఎందుకు గొప్ప? మొగోళ్ళు ఎందుకు గొప్ప అంటే వాళ్ళు 2 kgs మేకప్ వేసుకుంటారు. మన మొగోళ్ళు అప్పుడు చూసి మనమే గొప్పని అనిపించుకుంటాం. వాళ్ళకి 2 kgs మేకప్ అవ్వాలేమో, మాకు 2 రూపాయల క్రీమ్ చాలు. నెక్స్ట్. హాయ్ ఆశు, హాయ్ రవి. హాయ్. మేకప్ ముఖాలు అంటూ ఉంటారు. అదే మేకప్ ముఖాల చుట్టూ మేకలా తిరుగుతుంటారు. హాయ్ అన్న. హాయ్ అక్క. హాయ్. నా పేరు భీమ్ అక్క. భీమ్. భీమ్. మన అమ్మ నాయనలు వీధులల్లో కొడుతూ ఉంటే ఇట మనం సిగ్గు లేకుండా వీధులలో తిరుగుతాం. కానీ అదే ఒక అమ్మాయికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఒక మాట అన్నగానే ఇంట్లో ఏడ్చుకుంటూ కూర్చుంటారు. అదే మనకు సిగ్గు లేకుండా తిరుగుతాం. ఎంత గ్రేట్ అన్నా మనం. ఎవరేమన్నా అది ఆశీర్వాదం లాగా తీసుకొని మనం ముందుకెళ్తూ ఉంటాం. వీళ్ళకి కాదు, బాధపడతారు. హాయ్ అన్న, హాయ్ అక్క. మైసెల్ఫ్ శిరీష. మీరు మమ్మల్ని పడేయాలంటే స్కెచ్ చేయాలి. అదే మేము ఒక స్మైల్ ఇస్తే చాలు, కుక్కల్లా ఎంబడి పడతారు. రెడీ. సోదాపు దమ్ముంటే మా మొగలాపు. ఇవంతా సోది మాటలే, డైరెక్ట్ ఒకటే ఫసాక్. నెక్స్ట్ నెక్స్ట్ హాయ్ బావా. హాయ్ అక్క. హాయ్. మై నేమ్ ఇస్ మానస. ఆ. ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతుంది, మా ఆడోళ్ళ జోలికొస్తే లొల్లు అవుతుంది. మగాళ్ళు వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఆడోళ్ళు కలుస్తూనే లొల్లు అవుతుంది ఆడ. నెక్స్ట్ డైలాగ్. మీరు అరుస్తే అరుపులే, మేము అరుస్తే మెరుపులే. అది మెరుపులు వచ్చినప్పుడు మేము అరుస్తాం, అప్పుడు వస్తాయి. మేము మెరుపులు వస్తున్నాయా అని చూసి అని అరుస్తాం, అప్పుడు వస్తాయి. హాయ్ అన్న, హాయ్ అక్క. మాటలతో కాదురా, కంటి చూపులతో చంపేస్తాం. నిజంగానే కంటి చూపుతో చంపేలా ఉంది. హాయ్ అన్న, హాయ్ అక్క. అమ్మతోడు అడ్డంగా నరికి. పర్లేదు, ఏం ఆడ పర్లేదు. కూర్చొనికి తొందరగా ఉన్న అమ్మతోడు అడ్డంగా నరికేసి. హాయ్ రవి, హాయ్ అశు. Hi. దిస్ ఇస్ మౌనిక. హాయ్ మౌనిక. అమ్మాయిలతో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోయాయి. ఆఫ్టర్ ఆల్ మీరెంత? ఆఫ్టర్ ఆల్ కాదు సార్. ఆప్రాలు అనుకోకండి. కూసో. మా వాడు ప్రిపేర్ అయ్యాడు ప్లీజ్. ఆప్రాలు అనుకోకండి. ఆ. మీకు మేకప్ కావాలన్నా మేము తేవాలా, మీ పార్క్ తీసుకెళ్ళాలన్నా మేమే ఉండాలి. మొగోడు ఉన్నాడు ఇక్కడ. నీది మేకప్ డిపార్ట్మెంటా? అదే ముందు ఎప్పుడో మేకప్ లో పని చేసి ఉంటాడు, లేకపోతే ప్రతి పాయింట్ మేకప్ అంటే చేస్తున్నాడు. అతను చూడంగానే ఫస్ట్ మేకప్ కనిపిస్తుంది, మనిషి కనబడట్లేదు.
రేయ్ ఆ. మీరు అరుస్తే మీ ఫ్రెండ్సే వణుకుతారేమో, మేము అరుస్తే మీ ఫాదర్స్ వణకాలి. హాయ్ రావణ హాయ్. హాయ్ ఆ. My అరే, name is Shiva. మనం ఈ హాయిలోనే సగం పోతుంది రా, వాళ్ళు లేచి డైరెక్ట్ డైలాగ్ చెప్తున్నారు. ఫ్లూటు జింక మీద ఊదు. ఫ్లూటు జింక ముందు ఊదు, మా మగాళ్ళ ముందు కాదు. చాలా డౌట్ఫుల్ గా చెప్పాడు. మా మగాళ్ళు అంటే మనల్నేనా? కాదు ఈడు డౌట్ తోనే చెప్తున్నాడు మేము మగాళ్ళమేనని చెప్పి. ఆ టీమ్ లీడరే పెద్ద డౌట్ ఉన్నప్పుడు అందరికి డౌట్ ఉంటది. నిప్పు అదే డౌట్. అబ్బాయిలు ఆటో లాంటి వాళ్ళు ఒకటి పిలిస్తే 10 వస్తాయి. అరే ఆటోలు అంట మనము లేవండి. నా ఇలా ఆటో ఎక్కాలంటే మేకప్ ఉండాలి. మొత్తం చెప్పు. కంప్లీట్ చేయి. ఆటో ఎక్కాలంట మేకప్ చెప్పు. అన్న వీళ్ళకి ఆటో ఎక్కాలంటే మేకప్ ఉండాలి. ఆ. మనకు ఆటో ఎక్కకుండా మన కాళ్ళు ఉంటే చాలు. కానీ అంతేరా, తగ్గేది లేదు లేదు లేదు, వీడు క్లియర్ గా అర్థమవుతుంది ఏంటి అంటే వీళ్ళు గెలవడానికి కూడా అమ్మాయి మేకప్ అనే పాయింట్ కావాలి. అంటే అమ్మాయి ఉంది కాబట్టి మేకప్ ఉంది కాబట్టి నువ్వు ఉన్నావు ఈ రోజు. ఒక్కసారి మేకప్ లాగా రోడ్డు మీద అమ్మాయి ఎన్ని యాక్సిడెంట్ అవుతాయో. సినిమా డైలాగ్ తో మేం గొప్ప అని ప్రూవ్ చేసుకున్న వాళ్ళు ఆడవాళ్ళు. Let's start our first round. సిటీ మార్. సో సిటీ మార్ రౌండ్ ఏంటంటే ఇందులో నుంచి ఒక కమెంట్ గానీ, ఒక టాపిక్ గానీ, ఒక కాంప్లిమెంట్ గానీ తీస్తాం. ఓకే, అది ఎవరికైనా రావచ్చు. ఆ టాపిక్ మీద మీరు డిబేట్ చేయాలి. డిబేట్ అంటే మీకు సపోర్టింగ్ పాయింట్స్. ఓకే, ఎవరైతే మంచి ఆన్సర్స్ చెప్తారో వాళ్ళకి మేము విజిల్ వేస్తాం. ఎవరికైనా విజిల్స్ వస్తే వాళ్ళే రౌండ్ విన్నర్స్. ఓకే, ఫస్ట్ ఇదేం కాంప్లిమెంట్ డైరెక్ట్ ఫస్ట్ అని లేదా డైరెక్ట్ మ్యాటర్ ఉంది. అబ్బాయిలకి ఎప్పుడు అనిపిస్తుంది అమ్మాయిల కన్నా మేమే తోపులు అని, అమ్మాయిలకి ఎప్పుడు అనిపిస్తుంది అబ్బాయిల కన్నా మేమే తోపులు అని? అదే అబ్బాయిలు అయితే ఒక అమ్మాయిని చేసి అరే ఈ అమ్మాయి నా లవర్ అని 10 మంది ప్రపంచం చెప్పుకుంటారు. అదే అమ్మాయిలు అయితే 10 మందిని చేసినా బయటపడం. అర్థమైందా విన్నారా మీరు? అబ్బాయి ఒక్క అమ్మాయిని ప్రేమించి బయట 10 మందికి చెప్పుకుంటారట. కానీ అమ్మాయిలు 10 మందిని ప్రేమించినా ఒక్కరికి కూడా బయట చెప్పుకోరంట. వాళ్ళు మేము ఒక్క అమ్మాయిని ప్రేమించి 10 మందికి చూపించుకుంటాం, వాళ్ళు 10 మంది అబ్బాయిని ప్రేమించి ప్రపంచానికి చూపిస్తారన్న. ఇది రావు. నెక్స్ట్ అన్న వాళ్ళు దిగే సెల్ఫీని చూస్తేనే అర్థమవుతుంది అన్న వాళ్ళకన్నా మగాళ్ళే బెస్ట్ అని. వాళ్ళు పెట్టే మూతుల కన్నా కోతు పుక్కులే బెస్ట్ అనిపిస్తుంది. నిజంగా సోషల్ మీడియా ఒకప్పుడు ఓపెన్ చేస్తే ఇవన్నీ అడ్డమైన, అంటే జూకి వెళ్ళాల్సిన అవసరం పడలే. కొన్ని రోజులు జూకి వెళ్తావని నా బిడ్డ అడిగితే నేను వీళ్ళ ఫోటోలు చూపెట్టినా. ఇగో ఇది పందికొక్కు, ఇది జిరాఫు, ఇది ఎడుగుబంటి, ఇగో పంది ఇన్నే ఉంది. అగో హలో, అయినా నువ్వు ఒకప్పుడు అన్నావు, ఇప్పుడు ఎవరు వస్తున్నారు? అబ్బాయిలు అమ్మాయిలాగా మేకప్ వేసుకొని ఇక్కడున్న అబ్బాయిలకి మేకప్ తీసి చూడు, ఒక కాటన్ కూడా రాదు. మేకప్ అంటే లేచిపోతాడు. హై హీల్స్ వేసుకొని డాన్స్ అండ్ రన్నింగ్ చేయగలం, మీరు చేయగలరా? హై హీల్స్ తేగలుగుతావా? మేము చేసి చూపెడతాం. హై హీల్స్ లేవరా? హలో స్టాప్, మా దగ్గర హై హీల్స్ ఉన్నాయి. ఓ హీల్స్ రెడీగా ఉన్నాయి. ఎవరికో మూడింది ఈ రోజు. దమ్ము ఉంటే వేసుకొని డాన్స్ చేయి. మనం చేస్తే మనం తోపులను ప్రూవ్ అవుతుంది. అద్దాలు పెట్టుకో, హీల్ వేసుకో. చూసావా, హీల్స్ వేసుకోవడమే ఇంత కష్టంగా ఉంది, దీంతో డాన్స్ ఎలా చేస్తారో పాపం. హలో, మీరు తెచ్చిన ఎవరో సైజులు లాగి పెట్టుకో. మేకప్ ఈ పర్ఫార్మెన్స్ కి ఎలా
ఎలా అనిపిస్తుంది? అమ్మాయిలకి మేకప్ ఎక్కువ ఉందన్న బాబు. అరే బాబు మేకప్ కాదు, ఎలా అనిపిస్తుంది కింద కొండలు వేసుకొని నడుస్తావు కదా. అమ్మో, ఏమరా బిల్డింగ్ ఊగుతా ఉంది. ఒకటి చెప్తాను అన్నయ్య, అన్ని కోసం మేకప్ యుద్ధం చేయాలంటే సైనికుడు ఉండాలి, సిగరెట్ వెలిగించాలి లైట్ ఉండాలి, ఏ షో కన్నా రబ్బర్ ఉండాలి. కట్నం అడుక్కునే వాళ్ళు అబ్బాయిలు అయితే కట్నం ఇచ్చే వాళ్ళం అమ్మాయిలం, మేమే గ్రేట్. కానీ ఇవాళ రేపు ఏ అబ్బాయి కూడా కట్నం అడగట్లేదు, తీసుకోవట్లేదు. మనం దయ్యాన్ని చూసినా కానీ భయపడం, వాళ్ళు బల్లెన్స్ అమ్మో అయ్యో అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అమ్మాయివి, బల్లి వచ్చింది, బల్లి 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 బల్లి. కాదు నువ్వు అమ్మాయి అంటే మిగిలిన వాళ్ళందరూ బల్లని సపోజ్ కింద కూర్చున్న వాళ్ళందరూ అమ్మాయిలు, ఓకేనా? బల్లి అని చెప్తున్నప్పుడు ఎట్లా భయపడతారు అమ్మాయిలు? రెడీ? బల్లి ఈ పర్ఫార్మెన్స్ కి సరే. ఇప్పుడు అమ్మాయిలు మీరు కూడా అవహేళన చేసే టైం. ఇప్పుడు అబ్బాయిలు భయపడేది అంటే బల్లికి జిల్లపురికి భయపడరు. డాడీ వస్తున్నాడు మేము సిట్టింగ్ లో కూర్చున్నాం అంటే భయపడతారు. అందరు ఎట్లా భయపడతారు? కింద కూర్చున్న వాళ్ళందరూ అబ్బాయిలు. ఇప్పుడు నేను డాడీ వస్తున్నా అన్నప్పుడు మీరు ఎలా భయపడతారో చూద్దాం. జ్ఞాని నువ్వు కూడా ఒక అమ్మాయివి అనుకో. రెడీ? రే 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 డాడీ వస్తున్నా. కాదు దొంగతనం చేసినట్టు పోలీసులకు భయపడుతున్నట్టు ఏంటిది? ఈ పర్ఫార్మెన్స్ కి మాత్రం ఓకే. సో రెండు టీమ్స్ బాగా పర్ఫార్మ్ చేసాయి కాబట్టి సిటీమార్ రౌండ్ లో 20-20 ఈచ్. లెట్స్ స్టార్ట్ ది సెకండ్ రౌండ్. బ్యాక్ టు స్కూల్. ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ స్మార్ట్ గా జీనియస్ లాగా జనరల్ నాలెడ్జ్ బాగా ఎక్కువ వాళ్ళు ఎవరో తీస్తాం అనమాట. బాగా పర్ఫార్మ్ చేసిన వాళ్ళకి 100 పాయింట్లు గెలుచుకోవచ్చు ఈ రౌండ్ లో, ఓకేనా? ఇక్కడ నుంచి ఒకరు వస్తారు. వెనకాల గ్రిడ్ మీద సబ్జెక్ట్స్ ఉంటాయి. మీ టీమ్ లో ఒక సబ్జెక్ట్ ఎంచుకోవాలి, ఇక్కడ నుంచి ఒక సబ్జెక్ట్ ఎంచుకోవాలి. ఆ సబ్జెక్ట్ గురించి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. 5 క్వశ్చన్స్. ఈచ్ రైట్ ఆన్సర్ కి 20 పాయింట్లు మీరు గెలుచుకోవచ్చు. రైట్? సో ఇక్కడ నుంచి ఎవరిని పంపిస్తున్నారు? ఇగో ఈ అమ్మాయిని. ఇక్కడ నుంచి ఎవరు? మా భానుగాడు. సబ్జెక్ట్స్ ఆన్ ది స్క్రీన్. ఓడగొట్టమన్నాడు. ఇవి క్వశ్చన్స్ కాదు నానా, కొంతసేపట్లో స్టార్ట్ అవుతాయి. ఏ సెలెక్ట్ చేసుకున్నావు? స్పోర్ట్స్. స్పోర్ట్స్ బాగా ఆడతావా లేకపోతే చూస్తావా? ఆడతా. నువ్వు నానా? సిల్లీ క్వశ్చన్స్. సిల్లీ పీపుల్, సిల్లీ క్వశ్చన్. స్పోర్ట్స్ లో 5 క్వశ్చన్స్ అడుగుతాను. ఎవరికైనా ఆన్సర్ తెలిసినట్టయితే బెల్ కొట్టి మైక్ లో ఆన్సర్ చెప్పండి. ఓకే? ఫస్ట్, చెస్ లో వాడే 5 పీసులు పేర్లేంటి? ఎన్ని 5 చెప్పు. కింగ్, మంత్రి, ఎలిఫెంట్, క్యామెల్, హార్స్. రైట్ ఆన్సర్. హార్స్ వచ్చింది. సీరియస్లీ హలో ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ డోంట్ హలో డోంట్ ఎందుకు చెప్పినావు మరి? ఇప్పటి నుంచి సౌండ్ రావాలా? 0 పాయింట్స్ నానా. అయ్యో అది చీటింగ్. వాయిస్ వచ్చింది అని అంటే డిస్క్వాలిఫై, 0. నెక్స్ట్ క్వశ్చన్, సానియా మిర్జా ఏ స్టేట్ కి చెందిన అమ్మాయి? తెలంగాణ స్టేట్. ఐ మీన్ టు సే తెలంగాణ స్టేట్. ఐ థింక్ సానియా మిర్జా తెలంగాణ. సానియా మిర్జా ఏ గేమ్ ఆడుతుంది? సానియా మిర్జా టెన్నిస్ ప్లేయర్. ఏ స్టేట్ కి చెందిన అమ్మాయి? సానియా మిర్జా పేరులోనే ఉంది. సానియా మిర్జా. మిర్జాపూర్. జ్ఞాని ఇట్రా. సానియా మిర్జా గారు తెలంగాణకి చెందిన ప్లేయర్. ఆమె తెలంగాణ చెప్పింది. మళ్ళీ మిర్జాపూర్ ఎందుకు చెప్పింది? No, I said the తెలంగాణ first. కానీ ఫస్ట్ తెలంగాణ అని చెప్పింది రైట్ ఆన్సర్ కాబట్టి ఇవ్వచ్చు 10 పాయింట్స్. ఇక్కడ వింత ఏంటంటే ఆ అమ్మాయి స్పోర్ట్స్ సెలెక్ట్ చేసుకోలేదు, సిల్లీ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకుంది. స్పోర్ట్స్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు మాత్రం గంట మాత్రం కొట్టట్లేదు. అందుకే మొగోలు వేస్ట్. అరే నువ్వేంద్రా మళ్ళీ. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ IPL టైటిల్ గెలిచిన టీం ఏంటి?
ముంబై ఇండియన్స్. రైట్ ఆన్సర్. ఐపీఎల్ ఫస్ట్ గెలిచింది ఎవరు? ఐపీఎల్ గెలిచింది ఎవరు ఫస్ట్? మన ఏది ముంబై ఫస్ట్ సారీ అదే ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్. ఫస్ట్ ఐపీఎల్ టైటిల్ గెలిచిన టీం రాజస్థాన్ రాయల్స్. ఏ ఇయర్ చెప్పు, ఏ ఇయర్ అని చెప్పు, పాయింట్లు ఇస్తా. ఏ ఇయర్? 2011. నెక్స్ట్ క్వశ్చన్, హుసేన్ బోల్ట్ ఏ స్పోర్ట్ ప్లేయర్? రన్నింగ్. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విరాట్ కోహ్లీ భార్య పేరేంటి? ఫస్ట్ ఇక్కడ నుంచి వచ్చింది. అనుష్క శర్మ. రైట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్స్ కి, నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ కి మార్చేస్తున్నాం. సో జ్ఞాని టీం నుంచి శ్రీలత ఎంటర్. రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో, రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో. హాట్ హాట్ ఊరిలో హాట్ హాట్ రోడ్డులో షార్ట్ స్కర్ట్ లో జెన్నిఫర్, డిషుమ్ డిషుమ్ సౌండ్ లేదు బ్లడ్ కూడా కానరాదు, అందం ఎట్టి గుద్దినావే గుమ్ గుమ్ గుమ్. ఈడ ఆమెని శ్రీలత అని పిలిచిన, నేను పిలిచిందా నిన్ను? మేకప్ నీకు మళ్ళీ రెండో అవకాశం ఉంది, దక్కుదు. రెండోసారి చూడలేము రద్దా ప్లీజ్. ఫస్ట్ క్వశ్చన్, దాన్ని కొట్టాలంటే నీళ్లు తప్పకుండా ఉండాలి. నేను దేని గురించి మాట్లాడుతున్నా? దాన్ని కొట్టాలి అని అంటే నీళ్లు ఖచ్చితంగా ఉండాలి. అదే మగాడివి. చెప్పు నాన్న. కొబ్బరికాయ. కొబ్బరికాయ. ఆయనకి ఏం అర్థమైందో అడుగుదాం ఫస్ట్. బట్టలు. నాకు ఆప్షన్స్ ఇస్తున్నావా? కరెక్ట్ ఆన్సర్ చెప్పు. నీ క్వశ్చన్ ఏం అడిగా? కొట్టాలంటే నీళ్ళు ఉండాలన్నా. కొట్టాలంటే దాంట్లో నీళ్లు ఉండాలి. కొబ్బరికాయ రాంగ్ ఆన్సర్. అజయ్కి దెబ్బలు పడతాయి. ఆగు, నువ్వు చెప్పు నాన్న. పేడ. పేడ. చల్లేటప్పుడు వాటర్ ఉండాలి కదా. ఓహో, మా ఇంట్లో జ్యూస్ కలుపుతారు వాటర్ కలుపుకుండా. ఆన్సర్ వచ్చేసి ఎవరు చెప్తున్నారు? బోరింగ్. నీ ఆన్సర్ బోరింగ్. కూర్చో. నెక్స్ట్ చెప్పరా. టెంకాయ. వాడు చెప్పింది అదే కదా, అది కాదు ఆన్సర్. ఈత కొట్టాలంటే నీళ్ళుండాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఏది ఫెయిల్ అయితే పరువు పోతుందంటారు? మగాళ్ళకి ఏది ఫెయిల్ అయినా అది మాత్రం ఫెయిల్ అవ్వద్దు. ఎగ్జామ్. అబ్బాయిలకి ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే పరువు పోతుంది అనుకుంటారా? పోయి పెగ్గు కొడతారు వాళ్ళు. చెప్పరా. బీర్ లేకపోతే ఫీల్ అవుతా ఉన్నా. బీర్ లేకపోతే ఫీల్ అవుతారా లైఫ్? ఏది ఫెయిల్ అయితే? లవ్. లవ్ ఫెయిల్ అయితే పరువు పోయినట్టు ఫీల్ అవుతారా? రాంగ్. ఎవడు ఫీల్ అవ్వడు. జిప్పు ఫెయిల్ అయితే. రైట్ ఆన్సర్. కానీ వాడు కొట్టలేదు కాబట్టి పాయింట్ లేదు. ఈ ఆన్సర్ చేయాలంటే మెదడు ఉండాలి. ఇద్దరికి ఉందిగా? ఇద్దరికి లేదు. ఆడుందా నీకు? అడవిలో అన్ని జంతువులు మీటింగ్ వచ్చాయి, ఒక్క నెమలి తప్ప. ఎందుకు? ఫస్ట్ ఇక్కడ నుంచి వచ్చింది. నెమలి నాట్యం చేసుకుంటూ అక్కడే ఉండిపోయింది. వద్దు, అట్లే సైలెంట్ గుండు. వర్షంలో తడిచింది. వర్షంలో తడుస్తుంది. నువ్వు ఆన్సర్ ఆలోచిస్తున్నావా లేకపోతే తడిచింది అని ఎవరికి మోతాబరింది? అలా వర్షంలో తడితే రెస్ట్ తీసుకుంటది అన్న. కాదు, రెస్ట్ ఇలాగా నెమలి రెస్ట్ ఇలా తీసుకుంటుందా? ఈ టైప్ లో తీసుకొని. ఈ టీం నుంచి ఎవరన్నా ఆన్సర్ చెప్తే 10 పాయింట్లు ఇస్తా. నెమలి జంతువు కాదు. రైట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఆనక మోకాలలో ఉంది, మాకేడు ఉందా? ఇది చాలా ఈజీ, మీరు చాలా సార్లు విన్నారు, ఆన్సర్ కూడా చేశారు. నదిలో పడిన ఆవు బయటికి ఎలా వస్తుంది? ఇది ఫస్ట్ ఇక్కడ నుంచి. ఈత కొట్టుకొని. సిల్లీ క్వశ్చన్ ఇది, ఆలోచించు కొంచెం తేడాగా. చెప్పు నాన్న. తడిసిపోయి వస్తుంది. తడిచి వస్తుంది.
జ్ఞాని కర్ర తీసుకో. అజయ్ ముందుకురా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మంగళ్యం తంతునా మంత్రాలే చదవనా ఒకటల్లే మారనా మురిపాలే పెంచనా ఈ మాత్రం చాలునా సౌండ్ కెమెరామెన్ కింబడాలి. ఓకేనా? కొంచెం పెంచనా అయ్యా ఏముంటారు. ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా లాస్ట్ లాస్ట్. నిజంగా నువ్వు ఓడిపోయినా గానీ మా గర్ల్స్ కి అందరికి ఒక్కరిని కొట్టాలని కక్ష ఉంది కదా. నువ్వు తప్పనిసలు చెప్పావు కాబట్టి నీకు ఇద్దరే. నీ కంట్లో పడ్డానంటే డమ్మ డమ్మ డమ్ డమ్ నీ ఇంట్లోకి వచ్చానంటే డమ్మ డమ్మ డమ్ డమ్ చీకట్లోనే గాని నీ చేతుల్లో చిక్కానంటే డమ్మారే డమ్మారే డమ్మ డమ్మ డమ్మారే ఇప్పుడే సార్ పెద్ద సార్ ఫోన్ చేశాడు. నీ ఎక్స్ప్రెషన్స్ అద్భుతంగా ఉన్నాయంట. 4-5 ఉండని పడుంటాయి. డమ్మారే డమ్మ 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 డమ్ డమ్ డమ్మారే డమ్మ 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 డమ్ డమ్ బాగా గట్టి కొట్టారు కదా. అందులో 3 కొట్టారు, నేను చూసా. వాళ్ళని ఓడిపించడమే నెక్స్ట్ మనది. ఓకేనా? లాస్ట్ రౌండ్. ఓకే, సో సెకండ్ రౌండ్ లో లేడీస్ టీమ్ లీడింగ్ విత్ 40 points. అండ్ సెకండ్ రౌండ్ లో మా బాయ్స్ కి వచ్చింది జస్ట్ 10 points. ఓవరాల్ గా 10 + 20 30 points and 40 + 20 60 points. Last and final round. Let's start. Jaganame. ఫైనల్ రౌండ్. ఈ రోజు వార్ బిట్వీన్ గర్ల్స్ అండ్ బాయ్స్ జరుగుతుంది. అండ్ ఇప్పటి వరకు గర్ల్స్ అన్డౌటెడ్లీ లీడింగ్ లో ఉన్నారు. కంగ్రాచులేషన్. కానీ మా వాళ్ళేం తక్కువ కాదు. లాస్ట్ రౌండ్ జగడమేలో ప్రూవ్ అయిపోతుంది ఎవరు విన్నర్ అని. ఓకే, 100 పాయింట్లు గెలుచుకోవచ్చు. చపాతీ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సామాన్లు అన్ని రెడీగా ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ నుంచి అజయ్ రావచ్చు, ఎవరైనా వేరే అబ్బాయి. ఇక్కడ నుంచి జ్ఞాని కానీ వేరే ఎవరైనా అమ్మాయి రావచ్చు. గేమ్ స్టార్ట్ అన్నప్పుడు చపాతీ పిండి పిసికి అందులో నీళ్లు ఆయిల్ వేసుకొని పిసికి రొట్టెలాగా చేసి ఆ వైట్ ఉంది కదా, వైట్ తోని ఆ రొట్టెని సర్కిల్ గా కట్ చేయాలన్నమాట. పర్ఫెక్ట్ గా మెల్లగా తీసి పక్కన పెట్టండి టేబుల్ మీద. అయిపోయిన వెంటనే వెళ్ళి ఇంకొకరికి పాస్ ఇవ్వండి. వేరే అతను వస్తాడు, సేమ్ ప్రాసెస్ చేస్తాడు. 1 minute లో ఎవరైతే ఎక్కువ పర్ఫెక్ట్ రౌండ్ చపాతీలు చేస్తారో వాళ్ళే విన్నర్. ఓకేనా? ఎక్కువ చేయడానికి ట్రై చేయండి. యూ కెన్ స్టార్ట్ జ్ఞాని అండ్ అజయ్. కాదు వేరే వాళ్ళని పంపిస్తారంటే మీ ఇష్టం. ఓకేనా? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. ఓయ్ జ్వాలారెడ్డి 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 తెలంగాణ బిడ్డరో కారా బూంది లడ్డురో కారా బూంది లడ్డురో ఆడించే కబట్టిరో జ్వాలారెడ్డి 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 ఓయమ్మో జ్వాలారెడ్డి 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 తెలంగాణ బిడ్డరో కారా బూంది లడ్డురో కారా బూంది లడ్డురో ఆడించే కబట్టిరో
ఎర్రవా అంతా ఎర్రగా పుట్టావే అందరి కడుపులు కొట్టావే మినపగుండ్లు మినపగుండ్లు అట్లో పొసుకు తిన్నావా హట్టా కట్టా ఉన్నవురో అత్త ఎట్లా కన్నదిరో జ్వాలారెడ్డి పోరి చూస్తే కత్తిరో ఫిగరు అగరు బత్తిరో ఇది అసలు మీద మిత్తిరో బాలారెడ్డి బాలారెడ్డి ఏసినాడు దస్తిరో గుండెలోనే దాస్తిరో వీడు నాకు ఆస్తిరో అబ్బా దుబ్బరేపిన పో ముద్దు పెట్టుకుంటే సౌడు మూడు ఊర్లు మొగాలే వాటేసుకుంటే చాలే ఊరు వాడ సవాలే నడుమే ఉన్నది నడిమిట్లా ఇరికిందయ్యో పిడికిట్లా ఏం చేస్తావో సిక్కట్లా ఇచ్చదురి అగువాకిట్లా జ్వాలారెడ్డి జీలకర్ర బెల్లమే నువ్వు నాకు పెండ్లమే పూలు పండ్ల పల్లెమే బాలారెడ్డి బాలారెడ్డి సాప తెచ్చుకుంటారో నీ సాతి మీద పంటరో శానా మందిని కంటారో సింపుల్ గుండె లైఫ్ టెంపుల్ రన్ల మారే ఈ రంగు లోకం సేకట్లోకి జారే లవ్లీ గుండె కలలే 1 2 3 4 5 ఇది చిన్న కూతురానా? ఇది ఇది ఏ రకంగా చపాతీలా అదే ఉందో చెప్పుడు ఇది చూడు అదే ఎంత లావుగా డబుల్ ఉందో. రొట్టె, అది డబుల్ ఉంటది. ఇగో 1 2 3 4 5 చపాతీస్ ఇక్కడ మాత్రం మొత్తం అన్ని చందమామలే. 1 2 3 4 5 6 7 మైండ్ బ్లాక్ నువ్వే వస్తే పేస్తే మైండ్ బ్లాక్ బాబు నీ మాసులుకు మైండ్ బ్లాక్ నువ్వే వస్తే పేస్తే మైండ్ బ్లాక్ మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయింది, అమ్మాయిలతో పెట్టుకుంటే తేడాలు వచ్చేస్తాయి. కంగ్రాచులేషన్స్ అమ్మాయిలు. ఓకే, సో అమ్మాయిలు గెలిచారు కాబట్టి ఇప్పుడు అబ్బాయిలు ఓడిపోయారు కాబట్టి ఇది తరతరాలుగా జరుగుతుంది, ఎప్పుడూ జరుగుతుంది. అండ్ మా అబ్బాయిలు కూడా అదే కావాలి, మీరే ముందుగా ఉండాలి, మీరే గెలవాలి అని. సో కంగ్రాచులేషన్స్. కానీ ఇక్కడ చాలా మందికి ఉంది కదా ఒకడికి మేకప్ వేయాలని. ఎంత మందికి ఉంది? అందరికి ఉంది, అందరికీ ఉంది. అందరికి ఉందా? అందరికి కాకుండా నాన్న నూరా ఎల్లో, ఐ విల్ గివ్ యూ దట్ ప్రివిలేజ్. ఓకేనా? ఇక్కడ పిండి ఎంతో ఉంది. రెడీ. సో మేకప్ అన్నారు కాబట్టి డార్లింగ్ రవి వచ్చేయనా. ఓడిపోయినాం, ఇంకా మనం ఏం మాట్లాడలేం. ఏ నీ కోరిక నెరవేరబోతుంది. దా నీ లాగు ఇక్కడ కూర్చోరన్నా. పెద్ద మనిషి వచ్చిండు, చప్పట్లు కొట్టండి.
పెద్ద మనిషి దా కూర్చో. రెడీ, చేతులు వెనకాల పెట్టుకోరానా? సన్మానం ఇప్పుడు. మేకప్ అన్నవరా, ఇలా మేకప్ లో మునిగిపోతాం అనుకోలేదు నాయన. ఒక్కసారి అరే బాలే బాబులాగా ఇట్లా అక్కడికి వచ్చి చూసావా అది. మేకప్ ఎంత ఇంపార్టెంట్, సరిగ్గా వేసుకోకపోతే ఇలా ఉంటుంది. ఇది మేకప్ కాదు, ఆడవాళ్ళతోని పెట్టుకుంటే ఏమైతుందో అర్థమైందా? ఇగో ఇది పరిస్థితి. ఓకేనా, మనం బాగున్నాం, వాళ్ళు బాగుండేలాగా మనం చూసుకుందాం. ఓవర్లో గెలిచింది అమ్మాయిలు, కంగ్రాచులేషన్. మళ్ళీ రేపు ఇంకో స్పెషల్ ఎపిసోడ్ తో మీ ముందుంటాం. అంటే నేను టేక్ కేర్, బాయ్. ఆ షోకి కొత్త మెంటర్స్ రాబోతున్నారు. ఈ హ్యాపీ డేస్ ఎలా ఉంటదంటే ఫుల్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. జనరల్ గా రవి తప్పు చేయడు కదా ఎప్పుడు అసలు. మనోడికి అస్సలు ఎటువంటి అలవాట్లు లేవు. అమ్మతోడు చెప్తున్నా, వాడు అస్సలు బూతులు మాట్లాడాడు. మందు తాగినప్పుడు మాట్లాడతాడు. వచ్చినాడు ఎలుగురయ్యనల్ తెచ్చినాడు, అన్నయ్య వచ్చినాడు హల్చల్ చిందులు తెచ్చినాడు. ఆపో, ఈ జూనియర్ ఆర్టిస్టులు ఎవరు తీసుకొచ్చిందే? కట్ చేయి. అన్నయ్య ముందు వేసాలేదు చెప్తున్నా. అనే నువ్వే రౌండ్ అన్నావు, మళ్ళా నువ్వు రోల్ చేయి. పిక్చర్ అభి బాకీ హే మేరా దోస్త్ అని ఎప్పుడు అనిపిస్తుంది? నాకు తెలియకుండా ఫ్రెండ్స్ అందరు సిట్టింగ్ చేసినప్పుడు, నాకు పిలవనప్పుడు నువ్వు సిట్టింగ్ బాటిల్ అంత ఉన్నావు. మందంతున్నా కూడా మందు తాగొద్దా అన్న? ఇంకా రెడీ అయిపోండి. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క.